హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్కి నిజంగా సెల్యూట్ కొట్టాల్సిన టైం అయితే వచ్చింది. ఎర్రగదీసాడు ఆట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం పండగ వేసుకోండి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అది కాదు, బిగ్ బాస్లో పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ మిలిటరీ పవన్ ఇరగదీసాడు గేము. సో మేబీ ఆ ఫిజికల్ ఫిట్నెస్ ప్లస్ ప్రత్యర్థి అనేది ఎవరు కూడా లేకపోవడం అనేది బాగా కలిసి వచ్చింది మనోడికి. సో బర్నీ గారు కూడా అటు బాల్స్కి కాకుండా వేరే దానికి వెళ్ళిపోవడం, మధ్యలోనే టీం అంతా కూడా ఇదైపోవడం వల్ల సో మనోడికి ఇంకా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇమ్మాన్యుయల్ కూడా తోడవడం, ఇమ్మాన్యుయల్ ఇటీసడం అటీసడం. అయితే బిగ్ బాస్ ఒక్కటి కొద్దిగా బ్రేక్ చేసారు ఏంటంటే కొంచెం క్యాచ్ చేసిరేకున్నారు. ఇంకా అది ఓకే, నెగ్లెజిబుల్ అందరూ కూడా చేశారు కాబట్టి అది కూడా పవన్ డిమోన్ చూసి చూడనట్టు వదిలేశాడు. సో పవన్ కళ్యాణ్ని నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో నేను మళ్ళీ చెప్తున్నా, నా రివ్యూస్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళని పొగుడుతాం, అందులో డౌటే లేదు. నాకు ఫ్లోరా బాగా ఆడినా ఎరగదీసింది ఫ్లోరా అని చెప్తా. మనకు అలాంటిది ఏం లేదు. తనూజ ఫస్ట్ వీక్లో బ్రహ్మాండంగా ఆడిందని చెప్తే తనూజ పిఆర్ అనుకున్నారు. ఆ తర్వాత సంజన తోపని పెడుతుంటే సంజన పిఆర్ అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటున్నా. పవన్ కళ్యాణ్ పిఆర్ అయిపోతామా? అవ్వం కదా. సో అది పక్కన పెడితే మీ అందరికి తెలుసు, ఆల్ యూ నో అబౌట్ మీ అనేది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే నామినేషన్స్ ఆ ఫన్ అనేది చాలాసేపు నడుస్తూ ఉంది. దాని గురించి కాస్త డిస్కషన్స్ అనేవి నడిచినాయి. సో మనోడు రాము రాథోడ్ని ఇమిటేట్ కూడా చేసాడు ఇమానియల్. సో మనోడు ఎక్కడ ఇదైపోతాడో బాబోయ్ అనుకున్నా. వైలెన్స్ అంటే గొడవరా బాబు, కొట్లాడు నువ్వు కొంచెం తెలుసుకో అన్నట్టు చెప్పాడు మనోడు. సో ఆ తర్వాత సంజన కాస్త హరీష్ మీద ఒక రకమైన ఒక సాఫ్ట్ కార్నర్ చూపెడుతుంది, కలుపుకుందామని. సో మళ్ళీ ప్యాచప్ చేసుకుందామని ట్రై చేస్తుంది. ఎందుకంటే మేబీ ఏమన్నా ఆయన విషయంలో అన్నది నేను బ్యాడ్గా ఏమన్నా పోట్రే అయిపోద్దా అని ఒక ఫీలింగ్ ఉందేమో మేబీ. ఎందుకంటే ఆయన పక్కకి వెళ్ళిపోవడం, పదే కార్నర్ చేశారని చెప్పడం, కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పిన మాటలను తీసుకోలేక 2 విషయాలని కట్ ఆఫ్ చేశాడు మనోడు హరీష్. 2 స్టేట్మెంట్లు మీరు నా గురించి పాస్ చేశారు, ఆ 2 కూడా తప్పే, 2 కూడా వెనక్కి తీసుకోండి అని. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తే చూడండి. సో దాని పేరు ఏంటంటే మాస్టర్ బ్రెయిన్స్ అనే ఒక వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దీని తర్వాత నెక్స్ట్ హరీష్ అన్న క్లీన్ చేయాలన్నా అద్దాల చుట్టూ కూడా దుమ్ముందంట ఫ్లోరా గారు చెప్పారని సుమన్ శెట్టి వచ్చి చెప్పడం. సో అది కొంచెం హరీష్ చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు, తెలుసులే ఫ్లోరా చెప్పిందా, అబ్బో ఈ గేమ్ అంతా మాకు తెలుసు అన్నట్టు ఒక రకమైన ఇదే ఇచ్చాడు. తర్వాత ఖచ్చితంగా చేస్తా, దాందే ఉంది అన్నాడు. ఇక ప్లేయర్స్ని అందరినీ కూడా రిటైన్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. ఒకరిని వాళ్ళు టీమ్ లీడర్స్ తీసుకుంటే ఒకరిని బిగ్ బాస్ ఇప్పుడు నా వంతు నేను ఇస్తా చూడు అని చెప్పి ఆయన కూడా పంచాడు. సో మొత్తానికి 4 టీములు ఫామ్ అయినాయి. సో మనందరికి చూసారు, బ్లూ టీంలో హరీష్, రీతు, తనూజ ఉన్నారు. రెడ్ టీంలో ఫ్లోరా, పవన్ కళ్యాణ్, ఇంకా ఇమ్మాన్యుయల్ ఉన్నారు. అలాగే ఎల్లో టీం వచ్చేసరికి రాము, సంజన, ఇంకా సుమన్ శెట్టి ఉన్నారు. అలాగే గ్రీన్ టీం వచ్చేసరికి భరణి, దివ్య, ఇంకా దమ్ము శ్రీజ వీళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ గ్రీన్ టీం అవుట్ అయిపోయింది, కిక్ అవుట్ అనేది తీసుకున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ టీమ్స్ డివైడ్ అయ్యాక సరిపోయిందా, మీరు సాటిస్ఫై అయ్యారా అని బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరికైనా అబ్జెక్ట్ ఉంటే చేసి ఉండాల్సిందే. మేబీ ఆ టీం స్ట్రాంగ్గా ఉందనో, ఈ టీం వీక్గా ఉందనో, ఎక్కడ ఏం ఛాలెంజెస్ వస్తాయి అనేది ఎవరికి తెలీదు. కాబట్టి ఎవరికాలు సేఫ్గా ఎందుకు వచ్చిందిలే మనకు గొడవ అన్నట్టు కామ్గానే ఉన్నారు. బిగ్ బాస్ వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అవర్ టీమ్ అన్నట్టు సెట్ అయిపోయారు అనమాట. సో టీం డివైడ్ అయిపోయితే కానీ అప్పుడు ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చినా రెడ్ టీం అయితే స్ట్రాంగ్గా ఉందని తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, చూసే ఆడియన్స్కి కూడా తెలుస్తుంది కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళని. సో అక్కడ ఏదైనా కాస్త ఇది పెట్టి ఉండాల్సింది, అది కొద్దిగా మిగతా వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడం మిస్ అయ్యారని నాకు అనిపించింది పర్సనల్గా. ఇంకా కాసేపు ఫన్ బయట జరుగుతూ ఉంది, టాస్క్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటే లోపల ఫన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ట్రూత్ ఆర్ డేర్ అనేది ఆడారు. ఆ తర్వాత ఫన్ చేసాడు మనోడు, నిద్రపోతాడంటే కుక్కలు అరిస్తే కాసేపు దాని మీద కూడా ఒక టైటానిక్ సాంగ్ అనేది పాడాడు, అయిపోయింది. ఇంకా ఆటలో మాత్రం గేమ్ షూర్ అయిన తర్వాత బాల్స్ గేమ్ ఎస్పెషల్లీ కలర్ బాల్స్ కొట్టేటప్పుడు కొన్ని పోల్స్ జరిగినాయి కాదని అనట్లా, బట్ ఇట్స్ ఓకే.
వాట్ ఎవర్ అక్కడ బాల్స్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత అవుట్ అయిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ సపోర్టర్స్గా కూడా ఉండొచ్చు, మీరు ఆడొచ్చు అన్నాడు. ఫస్ట్ బాల్ పట్టుకోకూడదు అన్నారు. ఆ తర్వాత సరే మీరు ఏదైనా చేయొచ్చు, ఆడండి ఏదో ఒకటి అని బిగ్ బాసే ఇక్కడ లీడ్ తీసుకున్నాడని నాకు అనిపించింది. అసలు ఇలాంటిది టాస్క్ పేపర్ పంపించి చక్కగా చదివించి అర్థమయ్యేలా ఆడుకోమంటే మంచిగా ఇలాంటి ఫిజికల్ టాస్క్లో ఒక మంచి కంటెంట్ అనేది దొరుకుతుంది ఆడియన్స్కి. అరే బిగ్ బాస్ చెప్పింది అది కాదు, పేపర్లో రాసింది ఇది, సరిగ్గా చదువు ఇట్లా మంచిగా ఒక ఫైట్ అనేది జరిగేది, బిగ్ ఫైట్. అలా కాకుండా బిగ్ బాసే గేమ్ను పాజ్ పెట్టాడు చూడండి, అక్కడ నాకు అసలు అబ్బా బిగ్ బాసే పాజ్ పెట్టాడు. ఆ బాల్ నెట్ దగ్గర తీసుకెళ్ళి కింద పేడాయి అన్నారు. పవన్ కళ్యాణ్ ముందు పరిగెడితే మీరు సరిగ్గానే ఉన్నారు ఆడండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, వెళ్ళి తీసేసుకోండి బాల్ అని. సో ఇలాగ బిగ్ బాసే పాజ్ పెడతాం అనేది ఫస్ట్ టైం ఇలాంటి ఫిజికల్ టాస్క్లో నేను చూసింది, పాజ్ అని గట్టిగా ఆడవడం. సో ఇక్కడ పవన్ డిమోన్ సంచాలక్గా ఎంత కరెక్ట్గా ఉండలేకపోతున్నాడంటే, ఇక్కడ బ్లాక్ బాల్ పడేసిన తర్వాత మనోడు తనుజ నువ్వు అవుట్ అన్నాడు. ఆ బాబు సపోర్టర్స్ని కాదు తీయాల్సింది, ఎవరైతే కొట్టారో వాళ్ళ టీంలోంచి ఒకరిని తీయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా మళ్ళీ తనుజ నువ్వే అవుట్ అన్నాడు. ఇక బిగ్ బాస్కే ఇది వచ్చి పాజ్ పెట్టి అట్లా కాదు బాబు, ఎవరైతే కొడతారో టీం లీడ్ ఆ బ్లాక్ బాల్ కొట్టిన వాళ్ళ టీంలోంచి ఒకరిని తీసేయాలంటే అప్పుడు అర్థమై శ్రీజని తీసాడు. ఆ రీజన్ కూడా ఏమిచ్చాడు చూడండి, శ్రీజ నీకు దెబ్బ తగిలింది నువ్వు వాళ్ళే వెళ్ళిపోతుంటే నాకు తెగనం వచ్చింది. నాకు దెబ్బ తగిలిన నేను మంచిగా బాల్స్ వేసేది, నిజం అది. దెబ్బ తగిలిన తర్వాత నాలుగు బాల్స్ వేసింది అమ్మాయి. మంచి ప్లేయర్ని, నువ్వు బాగా ఆడుతున్న ప్లేయర్ని నీకు దెబ్బ తగిలింది వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. అది మాత్రం నాకు భలేనా వచ్చింది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నీకు దెబ్బ తగిలిందంటే నాకు నచ్చలేదా బా అనుకుంటే శ్రీజ పక్కెళ్ళి కొనుక్కుంది. యాక్చువల్గా తను ఏంటంటే అక్కడికక్కడ లొల్లి చేసే రకం, కానీ ఈసారి లొల్లి చేయలేదు. అంటే కొంచెం మారింది. అంటే సంజన చెప్పింది వెళ్ళిపోతూ ఏమని, ఫేక్ ఎలిమినేషన్లో భాగంగా నువ్వు 1000 ఉంటే ఇప్పుడు 300కి వచ్చావు, ఇప్పుడు నాకు తెలిసి 150కి వచ్చింది, ఇంకొంచెం సెటరేట్ అయిపోతే నార్మల్ అయిపోద్దా అనిపిస్తుంది నాకు దమ్ శ్రీజ. కానీ అప్పటి వరకు ఉంటుందా ఎలిమినేట్ అయిపోద్దా అనేది మనం చూద్దాం. నెక్స్ట్ కంటెంటర్ని తీసుకోవడం అనేది ఫస్ట్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పాలి, టీంతో చర్చించడానికి వీలు లేదు అన్నాడు. ఓకే చర్చించలేదు, కంటెండర్ని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటి, ముగ్గురులో మీరు ఎవరు తీసుకుంటారు అని. ఆల్రెడీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు, చాలా ఛాన్స్లు వచ్చాయన్న మీకు. ఫ్లోరా నీకు కూడా ఛాన్స్ వచ్చింది, ఇమ్యూనిటీ వచ్చింది, నాకేం రాలేదని అక్కడ కన్విన్స్ చేసుకున్నాడు. అందుకనే సూపర్ అని చెప్పా పవన్ కళ్యాణ్. ఇక్కడ గెలవడమే ముఖ్యం కాదు, గెలిచిన తర్వాత అది తన వల్ల గెలిచాడు, తను ఎక్కువ బాల్స్ వేయడం వల్ల గెలిచాడు, అక్కడ అందరికీ కూడా తెలుసు, చూస్తున్న ఆడియన్స్కి కూడా తెలుసు. అలాంటప్పుడు కంటెండర్షిప్ కోసం ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఫ్లోరా ఏం చేసింది, ఓకే మీ ఇద్దరిలోని తేల్చుకోండి నాకు ఓకే అనేసింది. అంటే ఇక్కడ వద్దా, తనకు కంటెండర్షిప్ వద్దా, కెప్టెన్ అవ్వదా. సో ఇలాంటివే వీకెండ్ అడుగుతారనమాట ప్రశ్నించి, నువ్వెందుకు అక్కడ మాట్లాడలా, నువ్వెందుకే రైజ్ చేయలే వాయిస్ అని. అక్కడ ఆడింది ఓకే పవన్ కళ్యాణే, డౌట్ లేదు. కంటెండర్షిప్ తీసుకోవడం తప్పే కాదు, అది కరెక్ట్. తను కన్విన్స్ చేసుకున్నాడు, పర్ఫెక్ట్గా కంటెండర్ అయ్యాడు. నాకైతే బాగా నచ్చింది అది. సో పవన్ కళ్యాణ్ అందుకనే పొగుడుతున్నా నేను. ఇక నెక్స్ట్ కిక్అవుట్ అని వచ్చేసరికి గ్రీన్ టీమ్ని లేపడం అనేది కూడా మంచి స్ట్రాటజీనే, కానీ అంత స్పోర్టివ్ స్ట్రాటజీ కాదు. కొంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఏమనుకుంటారు, స్ట్రాంగ్ ప్లేయర్తో గెలిచి ఆడాలి, అయితే నువ్వా నేనా అని అనుకుంటారు. కానీ మనోడు మీరు స్ట్రాంగ్ అనుకుంటున్నా, మీరుంటే నేను ముందుకెళ్ళలేము, కంటెంటర్షిప్లో మొత్తం తీసాడు గ్రీన్ టీమ్. ఇక్కడ గ్రీన్ టీంలో ఎవరెవరు వెళ్ళిపోయారు చూడండి, మీకు భరణి వెళ్ళిపోయాడు, దివ్య వెళ్ళిపోయింది, శ్రీజ వెళ్ళిపోయింది. సో దమ్ము శ్రీజ ఉంటే ఏదో ఒక స్ట్రాటజిక్ ప్లే చేసి ఏదో ఒక మాయ చేసేస్తుంది. సో భరణి స్ట్రాంగ్ ప్లేయర్, సో వెళ్ళడం అనేది తప్పు లేదు, కానీ కొంచెం స్పోర్టివ్గా ఉంటే పవన్ కళ్యాణ్ బాగుండేదా అని నాకు అనిపించింది. ఇక హరిత హరీష్ పవన్ కళ్యాణ్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ టైర్లు తిప్పేది హరిత హరీష్ గారిని ఈ గేమ్లో నేను అప్రిషియేట్ చేస్తున్నా. చాలా బాగా ఆడాడు. పవన్ కళ్యాణ్కి టఫ్ ఫైట్ ఇచ్చాడు చూడండి, 3-2తో గెలిచారు. సో యాక్చువల్గా 5 ఉన్నాయి, 3-2తో గెలిచారంటే చాలా గ్రేట్. అది కూడా ఏంటి, ఫిజికల్గా మీరు ఇది చేసుకోకూడదు, ఫిజికల్గా ఆపకూడదు, ప్రయత్నం చేయకూడదు అంటే
టక 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 ఆ గేమ్ చూస్తుంటేనే మజా వచ్చింది. సో హరిత హరీష్ చాలా బాగా ఆడాడు. పవన్ కళ్యాణ్కి పోటీగా ఆడాడంటే నాకు నచ్చాడు. ఆ విషయంలోనే, ఆట విషయంలోనే మళ్ళీ చెప్తున్నా, మీరు హరిత హరీష్ని బోడేశారు బాబాయ్ అనొద్దు. ఆట విషయంలో బాగా ఆడాడు. బాగా ఆడినప్పుడు బాగా ఆడాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చక్క టైర్స్ అది ఆడాడు, మళ్ళా కొట్టారు, కిక్అవుట్ది కొట్టుకున్నారు, గ్రీన్ టీమ్ని లేపేశారు. ఇక్కడ ఎవరైతే టీంలోకి వచ్చి వాళ్ళకి సపోర్టింగ్, వాళ్ళకి అపోనెంట్గా ఆడారో అక్కడ వాళ్ళకి కొంచెం వాళ్ళని తీసేసి ఉంటే బాగుండేది అని పర్సనల్గా నాకు అనిపించింది. ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంకా జరుగుతుంది గేమ్. సో ఎవరు ఏంటి, ఎవరు కంటెంటర్ అయ్యారు, ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది మనం అప్డేట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియో మీకు చెప్పే కదా, మాస్టర్ బ్రెయిన్స్ అని ఒకటి వస్తుంది, అది కూడా చూడండి. అది బ్రహ్మాండంగా ఉంటుంది అనాలిసిస్. మీకు ఎవరికైనా కరుంగలి మాల ఒరిజినల్ కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం కూడా లైవ్లో కలుసుకుందాం 3 గంటలకి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.